కాబట్టి ఇవన్నీ చెప్పాల్సింది నేను మాట్లాడుతున్నది ఈ విషయంలో కేవలము తల్లిదండ్రులదే తప్పు. తల్లిదండ్రులు కనుక టైం ఇస్తే, అయ్యా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఒకరు ఇద్దరు ఉన్నారు కదా, అసలు పిల్లల్ని కనకండి, సమయం ఇవ్వకుంటే పిల్లలు ఎందుకండి? కొద్దిగా సమయం ఇచ్చి పిల్లలతో పాటు టైం గడిపితే మంచి ఏంది చెడు ఏంది చెప్పగలిగితే చాలు కదా. అమ్మ స్కూల్కి వెళ్ళి మా వాడికి 96 వచ్చాయండి, ఇంకా 4 మార్కులు ఎక్కడ పోయినాయి అంటది. ఆ టీచర్లు బాధపడలేక 4 వేసి పంపించేస్తారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళను, వింటున్న వాళ్ళని అడుగుతున్నాను, అమ్మలారా స్కూల్కి వెళ్ళి మార్కులు అడగకండి, మీ అబ్బాయిలోని మార్పులు అడగండి, మీ పిల్లలో మార్పులు అడగండి. అది కదా కావాల్సింది, అది ఇవ్వరు. ఒకవేళ ఏదైనా స్కూల్లో ఒక దెబ్బ పడింది అనుకోండి, ఇంటికి ఏడ్చుకుంటూ వస్తాడు, ఇంటికి వచ్చి ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. వాళ్ళ నాన్న అంటాడు, అలాగాడా ఆ స్కూల్లో కొట్టారా అని స్కూల్కు కుల సంఘం, మత సంఘం, ఆ సంఘం, బస్ సంఘం, గల్లీ సంఘం, అన్ని సంఘాలు వెళ్ళి నీ స్కూల్ అలా ఉండొద్దా అని. ఎక్కడ భయం పెడుతున్నారు టీచర్లు. ఆ టీచర్ల లైఫ్ కూడా చాలా 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 టైట్ అయిపోయింది. కొట్టడం కాదు కదా, ఇలా చూస్తే చాలు అలా భయపడుతున్నారు టీచర్లు కూడా. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి టాప్ మోస్ట్ టీచర్లు అక్కడ ఉన్నారు, కానీ అక్కడ మనం పిల్లల్ని చేర్పించట్లే.